అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మల్లాం సుధాకర్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వర్బ్స్. తెలుగులో క్రియలు అంటాం. తెలుగులోనే కాదు, ఇంగ్లీష్లోనే కాదు, ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఏ భాషలోనైనా వర్బ్స్ అనేటివి, క్రియలు అనేటివి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో వర్బ్స్ లేకుండా మనం దాదాపుగా భాషని మాట్లాడలేం. అలాంటి ముఖ్యమైన పాత్రని వర్బ్స్ అనేటివి ప్రతి భాషలోనూ ప్లే చేస్తాయి. మరి వర్బ్స్ అనేటివి చాలా రకాలు. దెర్ ఆర్ సో మెనీ కైండ్స్. మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్, ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్లో వర్బ్స్ అనేటివి ఉంటాయి. సో మనం ఈరోజు రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక్కసారి ఇక్కడ చూడండి. లుక్ హియర్. వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఆ పేరుల్లోనే తెలిసిపోతుంది రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటో, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటో అని. సో వర్బ్స్ అన్నాక వాటికి రూపాలు ఉంటాయి అనేది మనకు తెలుసు. క్రియారూపాలు అంటాం. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, లేదా V1, V2, V3 ఎలా అయినా మనం పేర్లు పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ ఒక్కసారి రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ గురించి చెప్పుకుందాం. హోప్, హోప్డ్, హోప్డ్. విష్, విష్డ్, విష్డ్. వాక్, వాక్డ్, వాక్డ్. సో ఇక్కడ అన్నింటికి కూడా పాస్ట్ టెన్స్లోను, పాస్ట్ పార్టిసిపుల్లోనూ ఈడి అనేది యాడ్ అయ్యింది. ఆ విధంగా పాస్ట్ టెన్స్లోను, పాస్ట్ పార్టిసిపుల్లోనూ చేంజ్ లేకుండా, డిఫరెన్స్ లేకుండా ఒకే విధంగా ఒక రెగ్యులారిటీ అనేది ఉంటే వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పుకుంటాం. ఇలా కాకుండా ఇక్కడ చూడండి. రైజ్, రోజ్, రిజన్, మూడు రకాలు. డూ, డిడ్, డన్, మూడు రకాలు. రైట్, రోట్, రిటర్న్, మూడు రకాలు. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. డి కానీ ఈడి కానీ యాడ్ కాలేదు, అదొక రకం. టెల్, టోల్డ్, టోల్డ్. బేస్ వెర్బ్కి దీనికి వీటికి డిఫరెన్స్ అనేది వచ్చింది ఇక్కడ. స్టాండ్, స్టూడ్, స్టూడ్. సో బేస్ వెర్బ్కి వీటికి డిఫరెన్స్ అనేది ఉంది అక్కడ. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్లో మనకు వర్బ్ ఫామ్స్ అనేవి వస్తే వాటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. మన భాషలో ఉండేటివన్నీ కూడా రెగ్యులర్ వర్బ్ ఫామ్సే. అవి అన్లిమిటెడ్ రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ అనేటివి. ఇర్రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ అనేటివి లిమిటెడ్. మనము లిమిటెడ్ అయినటువంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేటివి ఏంటో తెలుసుకుంటే మిగతావన్నీ కూడా రెగ్యులర్ వర్బ్స్ అని అర్థం. సో మనం దాన్ని పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ చేయడానికి ఆలోచించాలన్నా అవి నేర్చుకోవాల్సిన అవసరం లే, అవి రెగ్యులర్. సో మనం నేర్చుకోవాల్సింది ఇవే. ఫస్ట్ ఫామ్ ఎలా ఉంటుంది, సెకండ్ ఫామ్ ఎలా ఉంటుంది, థర్డ్ ఫామ్ ఎలా ఉంటుందని మనం ఇవి నేర్చుకోవాలా. ఇవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పాస్ట్ టెన్స్కి ఈడి యాడ్ చేయడం, పాస్ట్ పార్టిసిపల్ కూడా ఈడి యాడ్ చేయడం, ఇవైతే. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇర్రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ గురించి నేర్చుకుందాం. మనం ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ని లిస్ట్ అవుట్ చేసుకొని సిస్టమేటిక్గా నేర్చుకునే దానికి ట్రై చేద్దాం. నేనేం చేశానంటే ఈజీగా నేర్చుకునే దానికి 4 టైప్స్లో ఇర్రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ని డివైడ్ చేశాను. లుక్ హియర్. టైప్ 1. టైప్ 1లో ఏంటంటే ఇర్రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ మూడు రకాలుగా ఉంటాయి. మూడు రకాలుగా ఉంటాయి. అరైజ్, అరోజ్, అరైజన్. అవేక్, అవోక్, అవేకన్. బేర్, బోర్, బోర్న్. బిగిన్, బిగాన్, బిగన్. బైట్, బిట్, బిటన్. బ్లో, బ్లూ, బ్లోన్. బ్రేక్, బ్రోక్, బ్రోకన్. చూస్, చోస్, చోసన్. డ్రా, డ్రూ, డ్రాన్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. డ్రైవ్, డ్రోవ్, డ్రివన్. ఈట్, ఏట్, ఈటన్. ఫాల్, ఫెల్, ఫాలన్. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఫర్గివ్, ఫర్గివ్ అంటే క్షమించడం. ఫర్గివ్, ఫర్గేవ్, ఫర్గివన్. ఫర్గో, ఫర్వెంట్, ఫర్గాన్. ఫర్గో అంటే వదిలిపెట్టడం. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వాటిల్ని మనం వదిలిపెట్టడం. అలాంటి సందర్భంలో ఫర్గోను వినియోగిస్తాం. ఫర్గో, ఫర్వెంట్, ఫర్గాన్. ఫర్సేక్, ఫర్సుక్, ఫర్షేకన్. ఇది కూడా సేమ్ మీనింగే. ఫర్గో లాంటిది, వదిలిపెట్టడం. ఫర్స్వేర్ కూడా సేమ్ మీనింగ్, అంటే ప్రమాణంతో వదిలిపెట్టడం. ప్రమాణం చేసి నేను వదిలేస్తున్నాను అని చెప్తామే, అలాంటి సందర్భంలో ఫర్స్వేర్ అనే దాన్ని మనం వినియోగిస్తాం. సో ఫర్స్వేర్, ఫర్స్వోర్, ఫర్స్వోన్. ఫ్రీజ్, ఫ్రోజ్, ఫ్రోజన్. గివ్, గేవ్, గివన్. గో, వెంట్, గాన్. గ్రో, గ్రూ, గ్రోన్. హైడ్, hid,
hidden, know, knew, known, mistake, mistook, mistaken, overtake, overtook, overtaken, ride, rode, ridden, ring, rang, rung, rise, rose, risen, see, saw, seen, shake, shook, shaken, sing, sang, sung, sink, sank, sunk, sink అంటే మునిగిపోవడం, స్మైట్, స్మోట్, స్మిటన్, స్మైట్ అంటే కొట్టడం గట్టిగా, స్పీక్, స్పోక్, స్పోకన్, స్టీల్, స్టోల్, స్టోలన్, స్వేర్, స్వోర్, స్వోన్. స్వేర్ అంటే ప్రమాణం చేయడం, స్వేర్, స్వోర్, స్వోన్, టేక్, టుక్, టేకన్, టియోర్, టోర్, టోన్, చెంచడం, స్ట్రైవ్, స్ట్రోవ్, స్ట్రేవన్, స్ట్రైవ్ అంటే పోరాడడం, స్విమ్, స్వామ్, స్వమ్, త్రో, త్రూ, త్రోన్, అండర్గో, అండర్వెంట్, అండర్గాన్, అండర్టేక్, అండర్టుక్, అండర్టేకన్, అండర్ రైట్, అండర్ రోట్, అండర్ రిటర్న్, వేక్, వోక్, వోకన్, వేర్, ఓర్, ఓన్, వీవ్, ఓ, ఓవన్, విత్డ్రా, విత్డ్రూ, విత్డ్రాన్, రైట్, రోట్, రిటర్న్. సో ఇక్కడ దాకా టైప్ 1. ఇక్కడ నుంచి టైప్ 2. టైప్ 2 అంటే V2, V3 ఒకే విధంగా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. బిగెట్, బిగాట్, బిగాట్. బిగెట్ అంటే సృష్టించడం, పుట్టించడం. బిగెట్, బిగాట్, బిగాట్. బిహోల్డ్, బిహెల్డ్, బిహెల్డ్. బిహోల్డ్ అంటే అబ్జర్వ్, పరిశీలించడం. బెండ్, బెంట్, బెంట్. బైండ్, బౌండ్, బౌండ్. బ్లీడ్, బ్లడ్, బ్లడ్. బ్రీడ్, బ్రెడ్, బ్రెడ్. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. బిల్డ్, బిల్ట్, బిల్ట్. బై, బాట్, బాట్. క్యాచ్, కాట్, కాట్. క్లింగ్, క్లంగ్, క్లంగ్. క్లింగ్ అంటే వేలాడదీయడం. క్రీప్, క్రెప్ట్, క్రెప్ట్. క్రీప్ అంటే ప్రాకడం. డీల్, డెల్ట్, డెల్ట్. డిగ్, డగ్, డగ్. ఫీడ్, ఫెడ్, ఫెడ్. ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్. ఫైట్, ఫాట్, ఫాట్. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. ఫ్లీ, ఫ్లెడ్, ఫ్లెడ్. ఫ్లీ అంటే పారిపోవడం. ఫ్లింగ్, ఫ్లంగ్, ఫ్లంగ్. ఫ్లింగ్ అంటే విసిరివేయడం. ఫోర్టెల్, ఫోర్టోల్డ్, ఫోర్టోల్డ్ అంటే ముందుగా ఏమి జరుగుతుందో చెప్పడాన్ని ఫోర్టెల్ అంటాం. గెట్, గాట్, గాట్. హ్యాంగ్, హంగ్, హంగ్. ఇక్కడ చూడండి, హ్యాంగ్ అనేది 2 టైప్స్. ఇక్కడ హ్యాంగ్, హంగ్, హంగ్ అంటే హ్యాంగ్ అంటే ఇక్కడ వేలాడదీయడం అనేది. హ్యాంగ్ అంటే నెక్స్ట్ హ్యాంగ్ వేసేస్తారు కదా, అది రెగ్యులర్ వెర్బు. సో హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్ అది. ఇది వచ్చి వేలాడదీయడం అనే అర్థం కోసం హ్యాంగ్, హంగ్, హంగ్ అనేది వస్తుంది. హియర్, హర్డ్, హర్డ్. ఇక్కడ చూడండి, హియర్ వచ్చింది, డి వచ్చింది, డి వచ్చింది. ఇక రెగ్యులర్ వెర్బ్ కదా అనుకుంటారు, కానీ ఇక్కడ ఈడీ రావాలి. సో ఈడీ వస్తేనే అది రెగ్యులర్ వెర్బ్ అవుతుంది. హోల్డ్, హెల్డ్, హెల్డ్. కీప్, కెప్ట్, కెప్ట్. నీల్, నెల్, నెల్ట్. లే, లేడ్, లేడ్. లీడ్, లెడ్, లెడ్. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. లెండ్, లెంట్, లెంట్. లైట్, లిట్, లిట్. లూజ్, లాస్ట్, లాస్ట్. మేక్, మేడ్, మేడ్. మీన్, మెంట్, మెంట్. మీట్, మెట్, మెట్. పే, పెయిడ్, పెయిడ్. రెండ్, రెంట్, రెంట్. సే, సెడ్, సెడ్. సీక్, sought, sought. Sell, sold, sold. Send, sent, sent. Shine, shone, shone. Shoot, shot, shot. Sit, sat, sat. Sleep, slept, slept. Spend, spent, spent. Spin, spun, spun. Spit, spat, spat. Stand, stood, stood. Stick, stuck, stuck. Sting, stung, stung. Sting అంటే కొట్టడం. Strike, struck, struck. String, strung, strung. String అంటే తీగతో కట్టడం. Sweep, swept, swept. Swing, swung, swung. Teach, taught, taught. Tell, told, told. Think, thought, thought. Weep, wept, wept. Win, won, won. Wind, wound, wound. Withstand, withstood, withstood. Withstand అంటే తట్టుకోవడం. ఇక్కడ వరకు టైప్ 2 అయినాయి. నెక్స్ట్ టైప్ 3. టైప్ 3లో 3 వెర్బులు ఒకే విధంగా ఉంటాయి. చూడండి ఇక్కడ బెట్, బెట్, బెట్. బిడ్, బిడ్, బిడ్. బరెస్ట్, బరెస్ట్, బరెస్ట్. కాస్ట్, కాస్ట్, కాస్ట్. సిఏఎస్టీ కాస్ట్ అంటే ప్రదర్శించడం. సిఓఎస్టీ కాస్ట్ అంటే ఖర్చు చేయడం. కాస్ట్, కాస్ట్, కాస్ట్. కాస్ట్, కాస్ట్, కాస్ట్. ప్రొనౌన్సియేషన్ సేమ్, మీనింగ్ వేరు. కట్, కట్, కట్. హిట్, హిట్, హిట్. హర్ట్, హర్ట్, హర్ట్. ఇన్సెట్, ఇన్సెట్, ఇన్సెట్. లెట్, లెట్, లెట్. పుట్, పుట్, పుట్. రీడ్, రెడ్, రెడ్. ఇక్కడ V1ని రీడ్ అనాలి, V2ని V3ని రెడ్ అని చదవాలి. స్పెల్లింగ్ ఒకటే, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. రీడ్, రెడ్, రెడ్. రిడ్, రిడ్, రిడ్. సెట్, సెట్, సెట్. షట్, షట్, షట్. స్లిట్,
స్లిట్ అంటే కోత కోయడం. పొలాల్లో వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ల్యాండ్ అనేది 2 పార్ట్స్కి విడిపోతుంది. దానిని స్లిట్ అంటాం. స్ప్లిట్ అంటే చేర్చడం, విడగొట్టడం. ఈ రెండు దాదాపు ఒకే మీనింగ్. థ్రస్ట్. ఇక్కడ వరకు టైప్ 3. సో టైప్ 3లో మనకు 3 సేమ్. అండ్ లాస్ట్ వన్ టైప్ 4. ఓన్లీ 3 వెర్బ్స్ ఆర్ దేర్. బికమ్. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఒకటే. V1 V3 సేమ్. బికమ్. కమ్. సో బికమ్లోనే కమ్ ఉంది. కమ్. రన్. సో ఇవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ని కనుక మనం బాగా నేర్చుకుంటే మనకు మిగతావన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్స్ అనే మనకు ఒక ఐడియా వస్తుంది. వీటిని కనుక రోజు బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. రోజు చూసుకుంటుంటే మనకు నోటెడ్ అయిపోతాయి. సో చివరిగా ఒక్క మాట, మీరు వీడియోని చూసిన తర్వాత కామెంట్ చేయండి. దయచేసి బాగుందో లేదో, లేదా మీ సలహాలు ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి మా మల్లాం సుధాకర్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాం. త్వరలో మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.